నమస్కారం. శివాబి న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. స్వచ్ఛ భారత్ లో అందరూ పాలు పంచుకోవాలి. పాదయాత్రలో తూర్పు గోదావరి వాసి ప్రసాద్ వెల్లడి. శ్రీ ముత్యాలమ్మ జాతర 17 నుండి తూర్పు కనుపూర్లో వివరాలు వెల్లడించిన అధికారులు, కమిటీ ప్రతినిధులు. గ్రామ సహాయకుల సమస్యలు పరిష్కరించండి. గూడూరు, చిలకూరు కార్యాలయాల వద్ద నిరసనలు. చంద్రప్రభ వాహనంపై ఊరేగిన అళగనాథుడు. విరివిగా పాల్గొని దర్శించుకున్న భక్తులు. స్వచ్ఛ భారత్ మనందరి బాధ్యత అని నండూరి ప్రసాద్ పేర్కొన్నారు. స్వచ్ఛ భారత్ పై చేపట్టిన పాదయాత్ర సందర్భంగా గూడూరులో ఆయన మాట్లాడారు. తూర్పు గోదావరి జిల్లా సామర్లకోట ప్రాంతానికి చెందిన వీఆర్ఓ నండూరి ప్రసాద్ స్వచ్ఛ భారత్ పై ప్రజలకు అవగాహన కల్పించేందుకు, చైతన్యపరిచేందుకు 60 రోజుల పాటు పాదయాత్ర చేపట్టారు. గూడూరుకు చేరుకున్న ఆయన్ను జెమ్స్ పాఠశాల కరెస్పాండెంట్ నరేంద్రనాథ్ చౌదరి విద్యార్థులు ఆహ్వానించారు. అనంతరం పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. గాంధీ బొమ్మ సెంటర్ ప్రాంతంలో ఆయన గాంధీ విగ్రహానికి పూలమాల వేశారు. అనంతరం ప్రసాద్ ను లయన్స్ ప్రతినిధులు మంజులమ్మ, తోట సురేష్ నాయుడు తదితరులు అభినందించారు. ఈ కార్యక్రమంలో కట్టా మురళీకృష్ణ, బద్రీనాథ్, జమీర్, జిల్లా చంద్రశేఖర్, సోమిశెట్టి చెంచురామయ్య, ఆర్వీరావు తదితరులు పాల్గొన్నారు. Get the inspiration from the Sar. We all have the aims in our life, goals in our life. To reach the goal, to obtain the achievement, we need the inspiration, dedication and determination. Inspiration even from the ant. I said, చీమ దారిలో వెళ్ళేటప్పుడు మనం ఒక అడ్డం పెట్టినా కూడా చీమ వెనక్కి వెళ్ళదు, అడ్డాన్ని దాటుకుని వెళ్తుంది. చుట్టూ అడ్డాలు పెట్టినా కూడా అడ్డాలు తీసుకుని వెళ్తుంది. నేను తీసుకెళ్లే పదార్థాన్ని నా ఇంట్లో నేను చేర్చుకోవాలా, అది అలాంటి సంకల్ప బలం ఉంది చీమకి. మనం నేర్చుకోదలుచుకుంటే సృష్టిలో ప్రతి ప్రాణి నుంచి, ప్రతి సంఘటన నుంచి, ప్రతి వ్యక్తి నుంచి ఎంతో కొంత నేర్చుకోగలుగుతాం. ఈరోజు ఈ సార్ చూపించినటువంటి సాహసం కానివ్వండి, ఆ సంకల్పం కానివ్వండి, అలాంటి సంకల్పం ఉన్నప్పుడు దేవుడైనా మన ముందు ఓడిపోతాడమ్మా. ఎవరికైతే సంకల్పం. గాంధీ జయంతి రోజున 2వ తేదీ గాంధీ జయంతి రోజున అక్టోబరు దీన్ని ప్రారంభించారు. సార్ యాత్ర ఎప్పటి నుంచి ప్రారంభించారు సార్? నియరెస్ట్ అయిపోయినట్టే. లాస్ట్ సౌత్ సైడ్ తిరుపతి అంటే ఎండింగ్, నార్త్ సైడ్ లో శ్రీకాకుళం నుంచి యోగా డే కూడా పెడుతున్నాడు. ఇవన్నీ కూడా మీరు ఇప్పుడు విద్యార్థులుగా ఇవన్నీ తెలుసుకోవచ్చు. సార్ కూడా యోగా అంటే ఇప్పటి నుంచి కాదు, 10 సంవత్సరాల నుంచి కూడా పిల్లలకు చెప్పిస్తూ ఎంతో స్ఫూర్తి కలిగిస్తున్నారు. ఇటువంటి కార్యక్రమం ఈ స్కూల్ నుంచి ప్రారంభం అనేది మీ అందరికీ స్ఫూర్తిదాయకమైన విషయం. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని జయప్రదంగా మనం ముందుకు పోతామని మనవి చేసుకుంటూ, గ్రామాలు అభివృద్ధి చెందితేనే మన దేశం అభివృద్ధి చెందుతుందని ఏకైక లక్ష్యంతో మన జాతి పిత మహాత్మా గాంధీజీ గారు నేను చేపట్టే ఈ స్వచ్ఛ భారత్ అంశాన్ని తెర మీదకి తీసుకురావడం జరిగింది. మరి మీరందరూ ఇంగ్లీష్ విద్యార్థులు, నేను మాట్లాడే తెలుగు మీకు అర్థమవుతుందా? మకరంద బిందు బృంజ సందర సుందర తెలుగు భాష, మహానంద కుందర సందర సందర్భ తెలుగు భాష. మరి ఇతర దేశస్తులు మన తెలుగు భాషను నేర్చుకున్నప్పుడు తెలుగు వారై ఉండి మనమందరూ కూడా తెలుగులోనే మాట్లాడుకుందాం, తెలుగుని విందాం, తెలుగులోనే మన కార్యాచరణ తెలుసుకుందాం. ఇంగ్లీష్ నేర్చుకోండి, తెలుగుని వదిలిపెట్టకండి. మరి నేను మాట్లాడే మాట మీకు అందరికీ అర్థమవుతుందా? థ్యాంక్ యూ. మరి మన దేశ జాతిపిత మహాత్మా గాంధీజీ గారు ప్రారంభించిన స్వచ్ఛ భారత్ ని గౌరవనీయులు మన ప్రధానమంత్రి గారు స్వచ్ఛ భారత్ అని పేరు పెట్టి ప్రతి ఒక్కరూ స్వచ్ఛంగా ఉంటూ క్లీన్ అండ్ గ్రీన్ గా ఉండాలని వారు ఆదేశించారు. మరి వారి ఆదేశాల మేరకు మనం మొట్టమొదట మన ఇంటిని శుభ్రపరుచుకొని స్వాగతం పలుకుతూ అదేవిధంగా అన్ని జిల్లాల్లో వారు చేసే కార్యక్రమానికి నేను అభినందనలు తెలియజేస్తున్నాను.
శ్రీకాకుళం డిస్టిక్లో ఒక విఆర్ఓగా ఉంటూ ఆయన ఈ కార్యక్రమానికి నడుపుతుండడం అనేది చాలా గొప్ప విషయం. ఎందుకంటే ప్రతి ఒక్కరూ నా వల్లనే నేను ఒక్కడే ఏం చేయగలను, నేను ఒక్కడే ఏం చేయగలను అనుకుంటారు. కానీ ఆ ఒక్కడే 1,00,000 మంది అవుతారు. ఆ రోజు గాంధీ మహాత్ముడు కానీ నేను ఒక్కడే అనుకుంటే స్వరాజ్యం స్థాపించేవాడు. అదేవిధంగా పొట్టి శ్రీరాములు గారు నేను ఒక్కడే అనుకుంటే ఒక్కడే అనుకోకుండా ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమం స్టార్ట్ చేయడం అనేది చాలా గొప్ప విషయం అని చెప్పి అతనికి స్వచ్ఛ భారత్ ప్రతి గ్రామంలో ప్రతి ఒక్క పౌరులు పాటించాలని చెప్పి పిలుపునివ్వడం జరిగింది. మరి ఆ పిలుపుని అందుకొని ఒక చిరుద్యోగి వినియోగంగా పనిచేస్తున్నటువంటి తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట నండూరు ప్రసాదరావు గారు శ్రీకాకుళం నుంచి తిరుపతి వరకు ఈ నెల 17వ తేదీ నుండి జరిగే ముత్యాలమ్మ జాతరను జయప్రదం చేయాలని ఆలయ కమిటీ చైర్మన్ రామ్మోహన్ రెడ్డి కోరారు. చిలకూరు మండలంలోని తూర్పు కన్పూర్లో కొలువై ఉన్న శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి ఆలయ హుండీ లెక్కింపు జరిగింది. చిల్లకూరు మండలంలోని తూర్పు కన్పూర్లో వెలసిన శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి ఆలయ హుండీ లెక్కింపు సోమవారం జరిగింది. హుండీ ద్వారా ఆలయానికి 5,15,000 రూపాయల వరకు సమకూరింది. అనంతరం ఆలయ అధికారులు, కమిటీ ప్రతినిధులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ నెల 17వ తేదీ నుండి 20 వరకు అమ్మవారి జాతర జరుగుతుందని, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని ఆలయ కమిటీ చైర్మన్ రామ్మోహన్ రెడ్డి కోరారు. ఈ సమావేశంలో ఈవో శ్రీనివాసరావు, సభ్యులు శ్రీనివాసులు, శివయ్య, మదన్ మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలంలోని ఈ తూర్పు కనుపూర్లో వెలిసి ఉన్న శ్రీ 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 ముత్యాలమ్మ అమ్మవారి బ్రహ్మోత్సవాలు 17వ తేదీ ప్రారంభమవుతున్నాయి. 17వ తేదీ నుంచి 20వ తేదీ వరకు జరుగుతాయి. భక్తులకు కావాల్సిన అన్ని సౌకర్యములు దేవస్థానం వాళ్ళు ఏర్పాటు చేసి ఉన్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా జాగ్రత్తలు వహిస్తున్నారు. అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళందరూ దేవస్థానం వాళ్ళతో సహకరిస్తూ అన్ని ఏర్పాట్లు మా ధర్మకర్త మండలి సమక్షంలో అన్ని ఏర్పాట్లు సక్రమంగా జరుగుతున్నవి. 17వ తేదీ అమ్మవారికి శాకాంబరి అలంకారము, మంగళ వాయిద్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలు వాటితో ప్రారంభమవుతుంది. 20వ తేదీ పూర్తవుతుంది. ప్రతి ఒక్క భక్తుడు ఎలాంటి భయభ్రాంతులకు లోను కాకుండా అందరూ వచ్చి అమ్మవారిని దర్శించుకుంటూ ఈ జాతరను బ్రహ్మోత్సవాలను జయప్రదం చేయవలసిందిగా కోరుతాం. శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి దేవస్థానం హుండీ లెక్కింపు జరిగింది. ఈ లెక్కింపునికి దేవటర్ గారు ఇచ్చేశారు. హుండీ మొత్తం అమౌంట్ 5,15,798 రూపాయలు వచ్చింది. శ్రీ తూర్పు కన్పూర్ గ్రామంలో చేసిన శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి దేవస్థానంలో 17 అమ్మవారి జాతర మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించడానికి ఇట్లనే జరగడం జరుగుతోంది. భక్తులు కావాల్సినటువంటి స్థితి, దర్శన ఏర్పాట్లు, ఎండ లేకున్నటువంటి పందిర్లు, చలువ పందిర్లు ఇవన్నీ మొదలైన ఏర్పాట్లు చేస్తున్నాము. కావున 50 మంది భక్తులందరూ కూడా శ్రీ అమ్మవారిని దర్శించి తరించవలసింది ప్రార్థించడం. ఈ నెల 17వ తేదీ, 18వ తేదీ, 19, 20వ తేదీల్లో ముత్యాలమ్మ జాతర జరుగుతున్నది. కాబట్టి భక్తులందరూ వచ్చి ముత్యాలమ్మను దర్శించుకుని. బీజేపీ సభ్యత్వం ద్వారా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని ఆ పార్టీ సీనియర్ నాయకులు రాజారాం తెలిపారు. గూడూరులో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. గూడూరు 2వ పట్టణ పరిధిలోని మాళవనగర్లో సోమవారం బీజేపీ సభ్యత నమోదుపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సమావేశంలో బీజేపీ సీనియర్ నాయకులు రాజారాం, పెర్నేటి రంగారెడ్డి పాల్గొని మాట్లాడారు. పార్టీ సభ్యత్వం ద్వారా ఎంతో ఉపయోగం ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం ద్వారా మంజూరైన నిధులతో అభివృద్ధి పనులు జరుగుతాయన్నారు. ఈ అవగాహన కార్యక్రమంలో పార్టీ నాయకులు రాజేష్ కుమార్, చెంచురెడ్డి, కేవీ కృష్ణయ్య, గిరిధర్, కోటారెడ్డి తదితరులు పాల్గొన్నారు. పూర్తి చేస్తే అంత తొందరగా ప్రజల్లో పోయి పార్టీ యొక్క సిద్ధాంతాలు, పార్టీ ఈరోజు విప్లవాత్మకమైన కొన్ని నిర్ణయాలు తీసుకుంది. గడిచిన 67 సంవత్సరాల భారతదేశ స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా ఏ ప్రభుత్వం కూడా తీసుకొని విప్లవాత్మకమైన నిర్ణయాలు ఈరోజు భారతీయ జనతా పార్టీ తీసుకుంది. ఆ యొక్క నిర్ణయాల్ని ప్రజల్లోకి మనం పోవాలంటే ఏ విధంగా అయితే ఒక కుటుంబంలో ఒక పెద్ద సంపాదించే ఒక పెద్ద బలంగా మంచి నిర్ణయాలు తీసుకొని ముందుకు పోవాలంటే ఆ కుటుంబంలో ఉండే మిగిలిన వాళ్ళు ఏ విధంగా అయితే ఆ యొక్క కుటుంబ పెద్దకి మద్దతుగా, అంటే ఇప్పుడు ఒక కుమారుడు, 2 కొడుకులు ఇంట్లో ఉన్నాడు. ఆ 2 కొడుకులు ఒక ఆయన బయలుదేరపడి పోయి ఒక 500 తెచ్చి ఒక ఆదర్శవంతమైనటువంటి సభ్యత్వాన్ని పూర్తి చేసుకుని ఈ ప్రాంతంలో భారతీయ జనతా పార్టీ యొక్క పునాదులను పటిష్టమైన పరుచుకొని రాబోయేటువంటి రోజులకి భారతీయ జనతా పార్టీ యొక్క కార్యకర్తలను కంకణబద్ధులను చేసి ఆ విధమైనటువంటి యొక్క సభ్యత్వ కార్యక్రమానికి
మనం ఇవాళ ఇక్కడికి శిక్షణ తీసుకునే దానికి వచ్చి ఉన్నాం. ఇలా భారతదేశంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వాన ఈ దేశం యొక్క సంక్షేమం కోసం, బడుగు బలహీన వర్గాల ప్రజల యొక్క సంక్షేమం కోసం ఎన్నో మహోన్నతమైనటువంటి కార్యక్రమాలు తీసుకొని ఉన్నారు. అదేవిధంగా ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి పోలవరం ప్రాజెక్టు, అదేవిధంగా రైల్వేలో ప్రయాణం చేస్తున్నటువంటి ప్రయాణికుల కోసం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలతో పాటు ఈ దేశం యొక్క బడ్జెట్ను కూడా ఒక రూపాన తీసుకొచ్చి ఈ దేశ యొక్క ఆర్థిక పరిస్థితిని గట్టెక్కించేదానికి ఆయన మహోన్నతమైన కార్యదీక్షతతో ఇవాళ నరేంద్ర మోడీ గారి నాయకత్వాన ఇలా భారతీయ జనతా పార్టీ ముందుకు పోతా ఉంది. మనకు కావాల్సినటువంటి పనుల విషయాలు ఇటువంటివి ఒకరిద్దరు కార్యకర్తలు ఇక్కడే తయారయ్యి అధికారులు వద్దకు పోవడం, పని చేయించుకోవడం, తప్పనిసరైనటువంటి కలెక్టర్ దగ్గరికి పోవడం, పై అధికారుల దగ్గర పై మంత్రుల దగ్గర చేయించుకునేటువంటి కార్యక్రమం దాన్ని మనం రూపొందించుకొని చక్కగా ప్రజలకు అందుబాటులో ఉండేటువంటి విషయంగా ఓటు అధికారం వస్తే కళ్ళు నెత్తికి పోయి అసలు మనుషులతో మాట్లాడలేని పరిస్థితి ఉండేటువంటి పరిస్థితి అయితే రాజకీయాల్లో ఎక్కువ బాగా ఉంటుంది. అట్లా కాకుండా అందరికీ అందుబాటులో ఉండి వినమ్రతతో, ఓర్పుతో వాళ్ళ యొక్క బాధలను మనం స్వీకరించి వాటిల్ని మనం సఫలీకృతం చేసి ముందుకు పోయి మంచిది, మంచివాళ్ళు, మంచి పార్టీ అన్నటువంటిది మనం తెచ్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ రకంగా అందరూ కూడా ఉండాలని నాయకత్వాన్ని కూడా నేను కోరుకుంటున్నాను. సైదాపురం మండలంలోని రాగన్ రామాపురం గ్రామంలో ప్రజలు తాగునీటికి అవస్థలు పడుతున్నారు. భూగర్భ జలాలు అడుగంటడంతో ఈ పరిస్థితి నెలకొంది. సైదాపురం మండలంలోని రాగన్ రామాపురంలో తాగునీటి సమస్య నెలకొంది. గ్రామంలో ఉన్న 2 బావుల నీరే ప్రజలకు దిక్కు. వేసవి ప్రారంభం కావడంతో భూగర్భ జలమట్టం అడుగంటడంతో ఆ నీరు ప్రజల అవసరాలను తీర్చలేకుంది. ప్రతిరోజు మహిళలు బావుల దగ్గరకు వెళ్లి నీటిని తోడుకుంటున్నారు. ప్రజల అవస్థలు గుర్తించి పంచాయతీ వారు 200 అడుగుల మేర బోరు వేసినప్పటికీ చుక్క నీరు కూడా రాలేదు. దీంతో గ్రామంలో నివాసం ఉంటున్న 80 కుటుంబాల వారు తాగునీటికి ఇబ్బందులు పడుతున్నారు. రాబోయే రోజుల్లో ఎండలు మరింత తీవ్రమై బావుల్లో కూడా మంచినీరు ఉండదని స్థానికులు శివాబికి తెలిపారు. ఇకనైనా పాలకులు, అధికారులు స్పందించి తాగునీటి సమస్యను పరిష్కరించాలని అవసరం ఎంతైనా ఉంది. రాగనారాపురం సైదాపురం మండలం మాకు నీళ్లు వసతి లేదు. నీళ్లు 3 నెలల నుంచి నీళ్లు లేవు. మాకు కుళాయిలు, బోర్లు అన్నీ ఆగిపోయి ఉన్నాయి. మాకు చేదురు బావి ఉంటే చేదురు బావి కూడా నీళ్లు ఎండిపోయి ఉన్నాయి, ఎండిపోయేటట్టు ఉన్నాయి. మాది రాగన్ రామాపురం గ్రామము, సైదాపురం మండలము. మాకు ఇక్కడ 3 నెలల నుంచి కుళాయిలకి అసలు ఏటికి నీళ్లు రావట్లేదు. ఇక్కడ బావిలో కూడా నీళ్లు ఎండిపో వచ్చాయి. అవి అడుగులు అవన్నీ తీసుకొని మేము తాగుతున్నాం. అవే నీళ్లు వాడుకుంటున్నాము. మాకు దయచేసి అధికారులు మాకు ఈ నీళ్లు గ్రామానికి, మా గ్రామం పట్టించుకొని మాకు మంచి చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. చాలా ఇబ్బందిగా ఉంది. నీళ్ళకి 3 నెలలు ఈ ఎండల కాలం అయిపోతే మా బాధలు ఎట్లా ఉంటే మాకు ఎవరు కాపాడతారో, ఎవరు ఏం చేస్తారో మాకేం అర్థం కావట్లేదు. తాగేదానికి నీళ్ళు లేవు. 3 నెలల ఎండల్లో నీళ్ళకి అవస్థ పడతాము. ఎవరు పట్టించుకోవట్లేదు. ఊళ్ళో నీటి సమస్య ఎక్కువగా ఉంది. కొంచెం కూడా రావడం లేదు. కష్టాలు, ఎక్కువ దూరం పోయి ఇబ్బందులు పడి తెచ్చుకుంటున్నారు. అందరూ కూడా, ప్రజలందరూ కూడా. బోర్లు వేయించినా కానీ నీళ్లు పడడం లేదు. 200 అడుగులు లోతు బోర్లు వేసినా కూడా నీళ్ళు ఏమీ పడలేదు. భూగర్భ జలాలు అడుగంటాయి. పశువులకు కానీ నీటి కొరత ఎక్కువగా ఉంది. ఇబ్బంది పడుతున్నాయి. తాగునీటి సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. దాదాపు 1 కిలోమీటర్ దూరానికి వెళ్ళి తాగునీళ్ళు అందరూ కూడా తెచ్చుకుంటున్నారు. గూడూరులోని జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాల ఆవరణలో వసతి గృహాల్లో చదివే 10వ తరగతి విద్యార్థులకు అవగాహన కలిగించారు. ఈ కార్యక్రమానికి సంక్షేమాధికారి నాగేంద్ర కుమార్ హాజరై మాట్లాడారు. గూడూరులోని జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదివే విద్యార్థులకు విజయ సోపానం కార్యక్రమాన్ని సంక్షేమాధికారులు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి సంక్షేమాధికారి నాగేంద్ర కుమార్, సంక్షేమాధికారుల సంఘం రాష్ట్ర కార్యదర్శి కృష్ణయ్య, అధికారులు ప్రభాకర్, రవీంద్రబాబు హాజరై మాట్లాడారు. త్వరలో జరగబోయే 10 పరీక్షలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విద్యార్థులకు సూచనలు ఇచ్చారు. ఆలోచన విధానం ఉండాలి, లక్కీ ఉండాలి. మనం ఏమవ్వాలి? టీచర్ అవ్వాలా, ఇంజనీర్ అవ్వాలా, డాక్టర్ అవ్వాలా, పొజిషన్ అవుతామా, ఒక సైంటిస్ట్ అవ్వాలనేటువంటి దాన్ని లక్ష్యం తీసుకెళ్ళినట్లయితే ఖచ్చితంగా మీరు మంచి భవిష్యత్తు కలుగుతుంది. అభివృద్ధి కాలంగా చెప్పినటువంటి మాట కళలు కనండి, సాకారం చేసుకోవాలి. కళల్ని సాకారం చేసుకోవాలి అనేటువంటి దిశగా మీరు ఖచ్చితంగా చేయగలిగినట్లయితే మంచి భవిష్యత్తు వస్తుంది మీకు. రాబోయే మీకు అట్లాగే హాస్టల్స్లో చదువుకునే పిల్లలు 3వ క్లాసులో చేస్తారు. హాస్టల్లో 1st క్లాస్ నుంచి కానీ 10వ క్లాస్ వరకు, అంటే 8 సంవత్సరాల పాటు హాస్టల్లో చదువుకునేటువంటి దానికి సార్థకత మీ యొక్క భవిష్యత్తుకి పునాది. అలా తల్లిదండ్రుల యొక్క ఆకాంక్షలకి మీరు వాళ్ళు వదిలించి వాళ్ళు మాట్లాడుతారు వదిలి ఉంటున్నందుకు మీరు కూడా చాలా కష్టంగా పడ్డారు మొదట్లో. అయితే
గ్రామ సహాయకుల సమస్యలను పరిష్కరించాలని వీఆర్ఎస్ సంఘ నాయకులు కోరారు. ఈ మేరకు గూడూరు తహసీల్దార్ వెంకటనారాయణమ్మకు వారు వినతిపత్రం అందజేశారు. గూడూరులోని రెవెన్యూ కార్యాలయంలో తహసీల్దార్ వెంకటనారాయణమ్మకు సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని ఆ సంఘం నాయకులు సోమవారం అందించారు. సమస్యలు పరిష్కరించాలని అంతకుముందు నినాదాలు చేశారు. ఈ నెల 16వ తేదీన 010 పద్దు కోసం తలపెట్టిన చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని గ్రామ సహాయకులు విజయవంతం చేయాలని ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు రాధాకృష్ణయ్య కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు సుబ్బయ్య, కేశవులు, రామకృష్ణయ్య, కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం విటు చాకరీ చేయించుకొని ఇచ్చే అరాకొరా జీతాలు కూడా సక్రమంగా ఇవ్వకుండా, గతంలో ఇస్తున్నటువంటి 010 ప్రకారం ఇవ్వకుండా 3 నెలలకు ఒకసారి గ్రాంట్ రిలీజ్ చేస్తూ రకరకాల ఇబ్బందులు గురి చేస్తూ ఉండే సంగతి అందరికీ తెలిసినటువంటి విషయం. మరీ ముఖ్యంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పీఆర్సీ అమలు చేయడం లేదు. అట్లే ఏజ్ లిమిట్ దాని మీద ఒక సమస్య ఉంది. ఈ జనన మరణ ధృవీకరణ పత్రాల జారీలో వీఆర్ఓల్ని వీఆర్ఎల్ని బాధ్యులను చేస్తూ అధికారులు తప్పించుకుంటూ నానా హింస పెడుతున్న సంగతి ప్రభుత్వానికి తెలిసిన విషయమే. ఇటువంటి పరిస్థితి ఇంకా కొనసాగించేదానికి గ్రామ సేవక సంఘం పక్షాన మేము ఒప్పుకోవడం లేదు. భవిష్యత్తులో ఈ ప్రభుత్వ వైఖరి ఇదే విధంగా కానుంటే భవిష్యత్తులో జరిగేటువంటి పోరాటానికి ఈ ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తుందని చెప్పి మేము సిఐటి పక్షాన హెచ్చరిస్తున్నాం. 3 నెలలకు ఒకసారి జీతాలు వేయటం దుర్భరమైన జీవితాలు గడపాల్సి వస్తుంది. దీన్ని వెంటనే మార్చి 010 పొద్దు కింద జీతాలు మంజూరు చేయాలని, ప్రతి నెల ఇచ్చేటట్టు గవర్నమెంట్ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా వయోపరిమితి 65 సంవత్సరాలు ఇస్తున్నారు వృద్ధులకి, 65 సంవత్సరాలు సరళించాలని, ప్రమోషన్స్ 75% ఇవ్వాలని ఈ ప్రధానమైన డిమాండ్లతో మేము ఈరోజు ధర్నా చేయడం జరుగుతుంది. ముఖ్యంగా మేము చేసే సేవలకి ప్రభుత్వం గుర్తించి కనీస వేతనం 15,000 రూపాయలు ఇవ్వాలని అప్పుడు గతంలో పీఆర్సీలో నిర్ణయించడం జరిగింది. కానీ ఇప్పుడైతే మాకు కనీసం 6,000 రూపాయలే ఇస్తున్నారు. ఆ 6,000 రూపాయలు కూడా నెలకు 3 నెలలకు ఒకసారి ఇవ్వడం అనేది జరుగుతుంది. చిల్లకూరు రెవెన్యూ కార్యాలయం ఎదుట గ్రామ సహాయకుల ధర్నా కార్యక్రమం చేపట్టారు. సమస్యలు పరిష్కరించాలని నిరసన వ్యక్తం చేశారు. చిల్లకూరులోని రెవెన్యూ కార్యాలయం వద్ద గ్రామ సహాయకుల సంఘం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. 010 పద్దు కింద జీతాలు చెల్లించాలని నాయకులు రాధాకృష్ణ డిమాండ్ చేశారు. గత ఏడాది డిసెంబర్ నుంచి ఈ ఏడాది జనవరి వరకు చెల్లించాల్సిన జీతాలను వెంటనే ఇవ్వాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ సహాయకులు, నాయకులు పాల్గొన్నారు. రాష్ట్ర గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం పిలుపు మేరకు అన్ని జిల్లాలు, అన్ని మండల కేంద్రాల్లో ఈరోజు ధర్నా చేపట్టడం జరిగింది. అదేవిధంగా ఆ పిలుపు మేరకు చిలుకూరు మండల గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం తరఫున చిల్లకూరు ఎంఆర్ఓ కార్యాలయం ద్వారా ధర్నా చేపట్టడం జరిగింది. దానికి జిల్లా అధ్యక్షుడు రాధాకృష్ణ గారు రావడం జరిగింది. పొద్దు ద్వారా వీఆర్ఎల్ అందరికీ జీతాలు ఇవ్వాలి, 10వ పీఆర్సీని అమలు చేయాలి, వీఆర్ఓలుగా, వాచ్మెన్లుగా, కంప్యూటర్ ఆపరేటర్లుగా ఉద్యోగాలు కల్పించాలి, ఈఆర్ఎల్ను 4th క్లాస్ ఎంప్లాయీస్గా చేయాలి. ఇవి మా డిమాండ్స్. దీని గురించి మార్చి 16వ తేదీన చలో హైదరాబాదు ప్రదర్శన చేపట్టడం జరిగింది. దాని అందరికీ జిల్లాను వీఆర్ఎల్ అంతా అందరూ సమిష్టిగా ఈ ధర్నాలో అందరూ వీఆర్ఎల్ కూడా పాల్గొంటున్నారు. అదేవిధంగా 670 జీవోను సవరించి వారసులకు అందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించాలంటూ పీఆర్సీ మొన్న పెరిగిన పీఆర్సీ కూడా మాకు ఇవ్వాల్సిందిగా కోరుతూ ఈ ప్రధానమైన డిమాండ్ల కంటే మాకు 4వ తరగతి ఉద్యోగస్తులుగా గుర్తిస్తే మాకు ఇంకా మేలు జరుగుతుందని అనుకుంటున్నాము. మమ్మల్ని అయితే ఎట్టి చాకిరీ చేయించుకుంటూ ఆధార్ కార్డులు అంటూ, రేషన్ కార్డులు అంటూ, ఇంకా ఎలక్షన్ డ్యూటీలు అనేక విధాలుగా మమ్మల్ని ఉపయోగించుకుంటూ 3 నెలలకు ఒకసారి జీతాలు ఇస్తూ బడ్జెట్ రూపంలో మా దుర్భరమైన జీవితాలను గడపాల్సి వస్తుంది. ఈ వ్యవస్థ నిర్మూలించాలంటే మాకు 010 కింద జీతాలు ఇస్తూ ప్రతి నెల జీతాలు ఇచ్చి మా భార్య పిల్లలు ప్రతి నెల అన్నం తినేదానికి మాకు సహకరిస్తే ఈ ప్రభుత్వం గతంలో 2005లో గూడూరులోని సిఆర్ మార్ట్లో మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇన్నర్ వీల్ క్లబ్ మరియు ఆంధ్ర మహిళా మండలి ఆధ్వర్యంలో మహిళలకు ఆటల పోటీలు జరిగాయి. దాతగా హనీ డిజైనర్ వ్యవహరించారు. గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. అనంతరం డాక్టర్ లక్ష్మీ సుహాసిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో క్లబ్ ప్రతినిధులు మైథిలి, విష్ణువందన, ఎలసిరి లక్ష్మి, పనకాసు నందమ్మ, స్నేహలత, పరమేశ్వరి, డాక్టర్ రోహిణి, లక్ష్మీ పిఎంరావు, సుప్రభ, సౌందర్యమ్మ, సీతమ్మ, స్వర్ణ, లత తదితరులు పాల్గొన్నారు.
ఈ బహుమతులు మాకు హనీ డిజైనర్స్ వాళ్ళు స్పాన్సర్ చేశారు. వాళ్ళకి మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మహిళా దినోత్సవ సందర్భంగా మహిళలకు మా శుభాకాంక్షలు తెలియజేస్తూ మాట్లాడాల్సిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఇన్నర్ వీళ్ళు ప్రెసిడెంట్ మైథిలి గారు మాట్లాడతారు. ఇక్కడ ఉండి మన ప్రోగ్రామ్ని ఆమె అటెండ్ అయ్యి తర్వాత వెళ్తారు కాబట్టి ఆమెకి ముందుగా మా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఆమె గురించి చెప్పాలంటే ఈ రోజంతా అయిపోద్ది, కాకపోతే కొంచెం క్షుణ్ణంగా కొద్దిగా చెప్తాము. అసలు మీ అందరికన్నా ముందర ఆమె 1978లోనే నాకు పరిచయం. ఎట్లాగంటే వాళ్ళ చెల్లెలు నేను బెస్ట్ ఫ్రెండ్స్. అప్పుడే ఆమె ఫ్రెష్గా ఎంఏ పాస్ అయ్యి ఉద్యోగం కోసం చూస్తూ ఉన్నారు. మన డిఆర్డబ్ల్యూ కాలేజీలో అప్పుడే ఓపెన్ అయ్యి మనోళ్ళు కూడా అక్కడ లెక్చరర్ల కోసం అడ్వర్టైజ్మెంట్ చేయడం జరిగింది. ఆమె వచ్చి మన కాలేజీలో ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యి అందరి మన్నలను పొంది ఇక్కడ ఉద్యోగంలో చేరారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆమె ఎంతో మందికి చాలా ఇన్స్పైరింగ్గా ఆమె స్పీచ్లతోటి అందరినో ఇన్స్పైర్ చేశారు. వారందరూ కూడా ఆమెకి ఎప్పుడు రుణపడి ఉంటారు. హర్ స్టూడెంట్స్ విత్ హర్ uncomparable teaching for 30 long years. She got 40 years experience as a poetess and secured a national award for her contribution to Telugu language in 2008. She was honored with Indira Gandhi Sadbhavana Gold Medal Award by Global Economical Progress Research Association on 19/11/2014. ఓటు హక్కుల ఉద్యమాలుగా దాటి అవి పని గంటలుగా ఉద్యమాలుగా 8 గంటల పనిదినం కోసం చేసిన క్లారా జెట్కిన్ నాయకత్వంలో 8 గంటల పనిదినం కోసం చేసిన పోరాటం ఒక మార్చి 8 మహిళా దినోత్సవంగా జరుపుకుంది. మార్చి 8 అనే దానికంటే కూడా ఫిబ్రవరి లాస్ట్ వీక్ జరుపుతూ వచ్చారు. కరెక్ట్ గా చెప్పుకోవాలంటే చారిత్రకంగా 1975 యుఎన్ఓ వాళ్ళు మహిళా దినోత్సవం ప్రకటించింది మార్చి 8న. ఆ మార్చి 8ని మహిళా దినోత్సవంగా జరుపుకుందామని యుఎన్ఓ పిలుపు మేరకి మార్చి 8ని జరుపుతూ వచ్చాం. అయితే క్లారా జెట్కిన్ 1910లో కూడా మార్చి 8న ఈ హక్కుల పోరాట దినంగా ప్రకటించింది. శ్రామిక వర్గ మహిళా హక్కుల పోరాట దినంగా మార్చి 8ని ప్రకటించింది. అందుకే మేము చాలాసార్లు చెప్తుంటాం, అందాల పోటీల కోసమో మరి ఏ కాస్మెటిక్స్ సేల్స్ కోసమో కాదు, పాండ్స్ ఉమెన్స్ డే కాదు, ప్రాలిటేరియట్స్ ఉమెన్స్ డే కావాలి అని మేము నినాదించామంటే రీజన్ అది ఒక వ్యాపార సంస్కృతిలో భాగంగా కాకుండా హక్కుల సాధనలో భాగంగా మహిళా దినోత్సవాన్ని జరుపుకుందాం. స్త్రీలు వస్తున్నటువంటి కొత్త సంపదని మార్కెట్ని తృణీకరించాల్సిన అవసరం లేదు, కానీ వాటి వెంట కొట్టుకుపోవాల్సిన అవసరం లేదు అని అయితే నొక్కి చెప్పాం. కోసి వచ్చిందంటే నొప్పులు పడుతుంది ఎవరో మనకు తెలియదు. ఈ తల్లి అక్కడ అలా వేలాడబడి నిలబడి ఆ బిడ్డని చేతికి అందించేదాకా నిద్రాహారాలు లేకుండా మరి సేవ చేస్తుంది. నేను చెప్పేది ఒక్కటే రోహిణి, నీలాంటి గొప్ప గైనకాలజిస్టులు ఎంతో ఎక్స్పీరియన్స్ ఉండి ఆ ఎక్స్పీరియన్స్ రాయడానికి కూడా టైం తీసుకోవటం లేదు. టేక్ టైం టు రికార్డ్ యువర్. మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలని సునీత సేవా సంస్థ ప్రధాన కార్యదర్శి సారంగ సులక్ష్మి సూచించారు. గూడూరులోని సంస్థ కార్యాలయంలో బ్యూటీషియన్ కోర్సు ప్రారంభించారు. గూడూరు పట్టణంలోని రాజవీధిలో ఉన్న సునీత సేవా సంస్థ కార్యాలయంలో సోమవారం ఆ సంస్థ ఆధ్వర్యంలో బ్యూటీషియన్ కోర్సు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి మహిళ హాజరయ్యారు. ఈ సందర్భంగా సంస్థ ప్రధాన కార్యదర్శి సారంగ సులక్ష్మి, ఐసీడీఎస్ సూపర్వైజర్ రత్నం మాట్లాడుతూ ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని మహిళలకు సూచించారు. మహిళా దినోత్సవ వారోత్సవాల సందర్భంగా కోర్సును ప్రారంభించామన్నారు. ఈ కార్యక్రమంలో శిక్షకురాలు రాజేశ్వరి పాల్గొన్నారు.
10 సంవత్సరాల కిందట మా సంస్థలోనే బ్యూటిషియన్ కోర్సు నేర్చుకొని మళ్ళీ నెల్లూరులో పెద్ద పెద్ద సంస్థల్లో పనిచేసి చాలా అనుభవం గడించిన ఆమె రాజేశ్వరి మంచి ఇన్స్ట్రక్టరు. మహిళలు ఈ అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోండి. మెటీరియల్స్ మాత్రం ఎవరిది వాడు తెచ్చుకోవాలా. ఈ కోర్సు వల్ల ఇంచుమించు కనీసం ఇంట్లో వర్క్ చేసుకున్నా కూడా, అంటే చుట్టుపక్కల వాళ్ళకి చేసిన పార్లర్ పెట్టుకుంటే 5,000 నుంచి 10,000 సంపాదించుకోవచ్చు. అదే కానీ పార్లర్ కానీ పెట్టుకుంటే 50,000 వరకు కూడా సంపాదించుకోవచ్చు. ఎందుకంటే మా ఇంట్లో గత 12 సంవత్సరాలుగా బ్యూటీ పార్లర్ ఉండింది. ఆవిడ ముందు 5,000తో స్టార్ట్ చేసింది. లాస్ట్ ఒక 5 సంవత్సరాల తర్వాత ఏ నెల కూడా 50,000 తక్కువ లేకుండా ఆదాయం పొందుతుండేది. కాబట్టి ఈ కోర్సు మహిళలు గౌరవప్రదంగా జీవించడానికి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడానికి మంచి ఉపాధి అయిన కోర్సు. రెండోది, ఈ కోర్సుకి మనం ఎక్కడికి వెళ్ళబడలే, అందరూ మన దగ్గరికే మన ఇంటికే పార్లర్ పెట్టుకుంటే వస్తారు. కావాల్సింది ఏంటంటే క్రమశిక్షణతో నేర్చుకోవాలా, మంచి సత్ప్రవర్తన కూడా కలిగి ఉండాలి. బ్యూటిషియన్ కోర్సెస్ అంటే ఏంటంటే కొంతమంది ఇళ్లలో వాళ్ళు కూడా పంపడానికి జంకకుంటారు. కానీ ఈ కోర్సు చాలా మంచిది మహిళలు ఉపాధి పొందేదానికి. కాబట్టి పెద్దవాళ్ళు కూడా అర్థం చేసుకొని మహిళల్ని ఈ కోర్సుకి నేర్చుకునేదానికి ప్రోత్సాహం అందించాల్సింది. విదేశీ పెట్టుబడులకు తాము వ్యతిరేకమంటూ ఎల్ఐసి ఉద్యోగులు, ఏజెంట్లు పేర్కొన్నారు. గూడూరులోని ఎల్ఐసి కార్యాలయం వద్ద వారు ధర్నా కార్యక్రమం చేపట్టారు. గూడూరు పట్టణంలోని ఆర్టీసీ డిపో సమీపంలో ఉన్న ఎల్ఐసి కార్యాలయం వద్ద సోమవారం ఉద్యోగ సంఘాలు, ఏజెంట్లు ధర్నా కార్యక్రమం చేపట్టారు. పార్లమెంట్లో ప్రవేశపెట్టే విదేశీ పెట్టుబడుల బిల్లును వ్యతిరేకిస్తూ నాయకులు నినాదాలిచ్చారు. ఈ నిరసన కార్యక్రమంలో యూనియన్ల నాయకులు ఆదినారాయణ, శివకుమార్, ప్రసాద్, మణి తదితరులు పాల్గొన్నారు. ఎల్ఐసి ఉద్యోగులు దేశవ్యాప్తంగా ఈరోజు ఒక్కరోజు సమ్మె నిర్వహిస్తున్నాం. ఈ సమ్మె ఇన్సూరెన్స్ సెక్టార్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్ని 26 నుంచి 49% చేస్తూ లోక్సభలో బిల్లు పెట్టి పాస్ అయ్యింది. ఆ పాస్ అయిన దాని సందర్భంగా వ్యతిరేకిస్తూ ఈరోజు మేము ఎల్ఐసి ఉద్యోగులందరూ దేశవ్యాప్తంగా ఈరోజు సమ్మె చేస్తున్నాం. ఆ సమ్మెకి ఇంకా ఈరోజు దేశవ్యాప్తంగా ఒకరోజు సమ్మె నిర్వహించాలని చెప్పి మా ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ నిర్ణయం మేరకు ఈరోజు గూడూరు బ్రాంచ్ యూనిట్లో మేము సమ్మెను కొనసాగిస్తున్నాం. ఇది జరుగుతుందంటే అసలు పాతకాలంలో మామూలు జాతీయం కాకముందు దాదాపు 243 కంపెనీలు. ఇప్పుడు మనం చూస్తున్నాం దేశంలో ఎన్నో సంస్థలు, ప్రైవేటు సంస్థలు ప్రజలను ఎలా మోసం చేస్తూ కొన్ని లక్షల కోట్ల రూపాయలు నెత్తిన టోపీ పెట్టి మోసం చేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఇటువంటి ప్రైవేటు సంస్థలు, విదేశీ సంస్థలు వారికి పెట్టుబడులను అనుమతిస్తే భవిష్యత్తులో దేశంలో ఉండే ప్రజలందరూ కూడా ఎంతో నష్టపోయే అవకాశం ఉంది. అందరూ వ్యతిరేకిస్తున్నటువంటి బిల్లును మరి ఎందుకు ఈ ప్రభుత్వం విధంగా నిర్ణయం తీసుకుంటుందో అర్థం కావడం లేదు. ఈరోజు దేశవ్యాప్తంగా కూడా ఇన్సూరెన్స్ కంపెనీ ఉద్యోగులు, ఏజెంట్లు అందరూ కూడా ఈరోజు దేశవ్యాప్తంగా సమ్మెకు పిలుపునిచ్చారు. ఈరోజు రాజ్యసభలో ఈ బిల్లుని ప్రవేశపెట్టబోతున్నారు. గతంలో వ్యతిరేకించినటువంటి బిల్లును మరొకసారి ప్రవేశపెట్టి బిల్లు పాస్ కాకుండా కూడా ఆర్డినెన్స్ ద్వారా తీసుకొచ్చేదానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ ప్రభుత్వాలు ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటే ప్రజలు అందరూ కూడా ఎప్పుడు కూడా ఒక సంచలనాన్ని తీర్పిస్తారు. ఇంతకుముందు కూడా గతంలో తెలుసు ఏ ప్రభుత్వాలు ఎలా జరిగాయో, ఇవన్నీ కూడా తెలుసుకుని మనం జీవిత బీమా ఉద్యోగులందరూ సమ్మె చేయడం జరుగుతుంది. ఈ హైక్ని 26% నుంచి 49% పెంచడం చాలా దారుణం. దీనికి నిరసనగానే ఈ సమ్మె చేయడం అనేది జరుగుతుంది. భారతదేశ అభివృద్ధికి కాదు, భారతదేశ స్థిరోభివృద్ధికి ఈ బిల్లు ప్రవేశపెడుతున్నారు. ఈ బిల్లు ఇంతకుముందు ప్రైవేటు కంపెనీలు భారతదేశంలో 46% ల్యాబ్సేషన్, వాళ్ళు చేసే పాలసీలన్నీ ల్యాబ్సేషన్లో ఉన్న ఈరోజు బీమా రంగంలో అనేక మార్పులు, అనేక లోటుపాట్లతో 26% నుంచి 49% పెంచుతూ ప్రధాని మోడీ గారు మేక్ ఇన్ ఇండియా అంటారు. ఆయన పబ్లిసిటీ కోసం ఆయన చెప్పుకుంటున్నాడా లేకుంటే ఏందో అర్థం కాదు. విదేశీ పెట్టుబడులేమో ఇక్కడ నుంచి 49% తీసుకుంటాడు, 49% పెంచుతున్నాడు. ఇక్కడేమో 26% ఉండేది. అప్పుడు మేక్ ఇన్ ఇండియా అట్టే వద్ది ఆయన ఆలోచన ప్రకారం. తర్వాత స్వచ్ఛ భారత్ అన్నాడు. స్వచ్ఛంగా ఉండేది ఒక ఎల్ఐసి ఒకటి. మరుబోలు జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆశంకర కళాశాల ఏవో రామయ్యకు గాయాలయ్యాయి. మనుబోలు జాతీయ రహదారిపై చంద్రారెడ్డి తోట సమీపంలో సోమవారం డివైడర్ను ఢీకొని కారు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కారు నడుపుతున్న ఆశంకర ఇంజనీరింగ్ కళాశాల ఏవో రామయ్య గాయపడ్డాడు. చికిత్స కోసం క్షతగాత్రుని నెల్లూరు ఆసుపత్రికి తరలించారు. మనుబోలు ప్రాంతంలోని అరుంధతి వాడలో కాలనీ ఇల్లు కూలింది. దీంతో ప్రమాదం తప్పింది. మనుబోలు సమీపంలోని అరుంధతి వాడలో కాలనీలు కూలింది. స్థానికంగా గుంటి మస్తానయ్య, రత్నములు ఆ ఇంట్లో నివాసం ఉంటున్నారు. వారికి 2 పిల్లలు. 30 ఏళ్ల నాటి ఇల్లు కావడంతో ఒకసారిగా స్లాబ్ పడిపోయింది. గ్యాస్ సిలిండర్ పై పడడంతో గ్యాస్ లీక్ అయింది. ఆ సమయంలో ఇంట్లోని వారందరూ బయటకు రావడంతో ప్రమాదం తప్పింది.
పేరు రత్నమ్మ. వంట చేసుకోవాలనే టైంలో పిల్లకి స్నానం చేపించి కూర్చోన్నాను సార్. ఇంకంతే, ఇంక లోపల పోయే టైంలో అట్లా పడిపోయింది. ఎంత దమ్దమ్మ అంటే పిల్లల్ని ఎత్తుకుని బయటకు వెళ్ళిపోయాను సార్. అందరూ గ్యాస్తోటే సహా పడిపోయింది సార్. అది ఏదైనా జరుగుంటే మాకు ఎవరు దిక్కు సార్? ప్రభుత్వం మాకు ఏదైనా సాయం చేయమని కోరుతున్నాను. గూడూరు పట్టణంలో కొలువై ఉన్న శ్రీ అడగనాథ స్వామి దేవాలయంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం రాత్రి స్వామివారు చంద్రప్రభ వాహనంపై ఊరేగారు. భక్తులు విరివిగా పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. స్వచ్ఛ భారత్లో అందరూ పాలు పంచుకోవాలి. పాదయాత్రలో తూర్పు గోదావరి వాసి ప్రసాద్ వెల్లడి. శ్రీ ముత్యాలమ్మ జాతర 17 నుండి తూర్పు కనుపూర్లో వివరాలు వెల్లడించిన అధికారులు, కమిటీ ప్రతినిధులు. గ్రామ సహాయకుల సమస్యలు పరిష్కరించండి. గూడూరు, చిలకూరు కార్యాలయాల వద్ద నిరసనలు. చంద్రప్రభ వాహనంపై ఊరేగిన అళగనాథుడు, విరివిగా పాల్గొని దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాభినీస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.